హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ జీకే క్విజ్కి స్వాగతం. ఈ వీడియోలో ఉన్న మహాభారతానికి సంబంధించిన ప్రశ్నలలో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి ఇందులో ఉన్న ప్రశ్నలతో మీరేమైనా కొత్తగా తెలుసుకున్నట్లయితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న హైప్ బటన్ క్లిక్ చేయటం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? లక్కగృహం ఎవరికోసం కట్టబడింది? ఆప్షన్ ఏ దుర్యోధనుడు నివాసం కోసం, ఆప్షన్ బి భీష్ముడి కోసం, ఆప్షన్ సి పాండవులను చంపడానికి, ఆప్షన్ డి ద్రోణుడి కోసం. సమాధానం ఆప్షన్ సి పాండవులను చంపడానికి. ద్వైతవనంలో జయద్రథుడు ఏమి చేశాడు? ఆప్షన్ ఏ ద్రౌపదిని అపహరించాడు, ఆప్షన్ బి యుద్ధం చేశాడు, ఆప్షన్ సి సంధి చేశాడు, ఆప్షన్ డి సహాయం చేశాడు. సమాధానం ఆప్షన్ ఏ ద్రౌపదిని అపహరించాడు. శాంతనుడు రెండో భార్యగా ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి సత్యవతి, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి అంబ. సమాధానం ఆప్షన్ బి సత్యవతి. గాంధారి ఎవరిని వివాహం చేసుకుంది? ఆప్షన్ ఏ పాండురాజు, ఆప్షన్ బి విదురుడు, ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. మహాభారతం రచయిత ఎవరు? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి గణేశుడు, ఆప్షన్ సి వాల్మీకి, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ ఏ వ్యాసుడు. అభిమన్యుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ అర్జునుడు సుభద్ర, ఆప్షన్ బి భీముడు హిడింబి, ఆప్షన్ సి అర్జునుడు చిత్రాంగద, ఆప్షన్ డి అర్జునుడు ఉలూపి. సమాధానం ఆప్షన్ ఏ అర్జునుడు సుభద్ర. ఆదిపర్వంలో ఎన్ని ఉపపర్వాలున్నాయి? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 19, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 15. సమాధానం ఆప్షన్ బి 19. విదురుడు ఎవరి ద్వారా జన్మించాడు? ఆప్షన్ ఏ వ్యాసుడు దాసీకన్యక ద్వారా, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు గాంధారి ద్వారా, ఆప్షన్ సి పాండురాజు కుంతి ద్వారా, ఆప్షన్ డి భీష్ముడు అంబ ద్వారా. సమాధానం ఆప్షన్ ఏ వ్యాసుడు దాసీకన్యక ద్వారా. కౌరవుల్లో పెద్దవాడు ఎవరు? ఆప్షన్ ఏ దుశ్శాసనుడు, ఆప్షన్ బి యుయుత్సుడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి వికర్ణుడు. సమాధానం ఆప్షన్ సి దుర్యోధనుడు. చిత్రాంగదుడు ఎవరితో యుద్ధంలో మరణించాడు? ఆప్షన్ ఏ సాల్వరాజు, ఆప్షన్ బి గంధర్వుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి దుర్యోధనుడు. సమాధానం ఆప్షన్ బి గంధర్వుడు. ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి బ్రాహ్మణుడు. సమాధానం ఆప్షన్ బి భీముడు. ఖాండవ వన దహనం ఎవరికోసం జరిగింది? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి అగ్నిదేవుడు, ఆప్షన్ సి మయుడు, ఆప్షన్ డి తక్షకుడు. సమాధానం ఆప్షన్ బి అగ్నిదేవుడు. ద్రోణుడు ఎవరిని గురువుగా కోరుకున్నాడు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి పరశురాముడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి కృపుడు. సమాధానం ఆప్షన్ బి పరశురాముడు. హిడింబి భీముడి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అభిమన్యుడు, ఆప్షన్ బి ఘటోత్కచుడు, ఆప్షన్ సి ఇరావాన్, ఆప్షన్ డి బభ్రువాహనుడు. సమాధానం ఆప్షన్ బి ఘటోత్కచుడు. ద్రౌపది ఎందుకు 5 భర్తలు?
ఆప్షన్ ఏ పూర్వజన్మ శాపం వల్ల, ఆప్షన్ బి ద్రుపదుడు ఆదేశం, ఆప్షన్ సి కుంతి నాట వల్ల, ఆప్షన్ డి వ్యాసుడు సలహా. సమాధానం ఆప్షన్ ఏ పూర్వజన్మ శాపం వల్ల. ధృతరాష్ట్రుడు ఎందుకు అంధుడుగా పుట్టాడు? ఆప్షన్ ఏ శాపం వల్ల, ఆప్షన్ బి వ్యాధి వల్ల, ఆప్షన్ సి అంబిక కళ్ళు మూసుకుంది కాబట్టి, ఆప్షన్ డి జన్మతః అంధుడు. సమాధానం ఆప్షన్ సి అంబిక కళ్ళు మూసుకుంది కాబట్టి. కుంతికి ముందు ఎవరు జన్మించాడు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి అర్జునుడు. సమాధానం ఆప్షన్ బి కర్ణుడు. అంబ తర్వాత ఎవరైంది? ఆప్షన్ ఏ ద్రుపదుడు, ఆప్షన్ బి ద్రౌపది, ఆప్షన్ సి శిఖండి, ఆప్షన్ డి ఏకలవ్యుడు. సమాధానం ఆప్షన్ సి శిఖండి. వ్యాసుడు అంబాలికకు జన్మించినవాడు ఎవరు? ఆప్షన్ ఏ పాండుడు, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ ఏ పాండుడు. కర్ణుడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ ధర్ముడు, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి వాయువు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ బి సూర్యుడు. పాండవులు లక్కగృహం నుంచి ఎలా తప్పించుకున్నారు? ఆప్షన్ ఏ ఎగిరిపారిపోయారు, ఆప్షన్ బి భీష్ముడు కాపాడాడు, ఆప్షన్ సి విదురుడు తవ్వించిన స్వరంగం ద్వారా, ఆప్షన్ డి కృష్ణుడు తీసుకెళ్లాడు. సమాధానం ఆప్షన్ సి విదురుడు తవ్వించిన స్వరంగం ద్వారా. బకాసురుడు ఎవరు? ఆప్షన్ ఏ రాక్షసుడు, ఆప్షన్ బి గంధర్వుడు, ఆప్షన్ సి యక్షుడు, ఆప్షన్ డి మనుష్యుడు. సమాధానం ఆప్షన్ ఏ రాక్షసుడు. ద్రౌపది పూర్వజన్మలో ఎవరు? ఆప్షన్ ఏ నళ్లయిని, ఆప్షన్ బి శ్రీ మహాలక్ష్మి, ఆప్షన్ సి సీత, ఆప్షన్ డి రుక్మిణి. సమాధానం ఆప్షన్ బి శ్రీ మహాలక్ష్మి. గాంధారి ఎందుకు కళ్ళు కట్టుకుంది? ఆప్షన్ ఏ రాణిగా ఉండాలని, ఆప్షన్ బి శాపం వల్ల, ఆప్షన్ సి భక్తి కోసం, ఆప్షన్ డి భర్త అంధుడు కాబట్టి తానూ చూడను అని. సమాధానం ఆప్షన్ డి భర్త అంధుడు కాబట్టి తానూ చూడను అని. గాంధారికి 100 మంది కుమారులు ఎలా జన్మించారు? ఆప్షన్ ఏ సాధారణంగా, ఆప్షన్ బి వ్యాసుడు శాపమిచ్చాడు, ఆప్షన్ సి మాంసపిండం నుంచి 101 భాగాలు చేసి కుండల్లో పెట్టారు, ఆప్షన్ డి దేవతల వరం. సమాధానం ఆప్షన్ సి మాంసపిండం నుంచి 101 భాగాలు చేసి కుండల్లో పెట్టారు. పాండురాజు ఎలా మరణించాడు? ఆప్షన్ ఏ యుద్ధంలో, ఆప్షన్ బి విషంతో, ఆప్షన్ సి మాద్రితో సంభోగం సమయంలో శాపం ఫలితంగా, ఆప్షన్ డి వ్యాధితో. సమాధానం ఆప్షన్ సి మాద్రితో సంభోగం సమయంలో శాపం ఫలితంగా. ఎవరు? ఆప్షన్ ఏ గంధర్వుడు, ఆప్షన్ బి యక్షుడు, ఆప్షన్ సి దేవత, ఆప్షన్ డి రాక్షసుడు. సమాధానం ఆప్షన్ డి రాక్షసుడు. యుధిష్ఠిరుడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ వాయుదేవుడు, ఆప్షన్ బి ధర్మదేవుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి అశ్వినీ దేవతలు. సమాధానం ఆప్షన్ బి ధర్మదేవుడు. హిడింబుడిని ఎవరు సంహరించాడు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి యుధిష్ఠిరుడు, ఆప్షన్ డి నకులుడు. సమాధానం ఆప్షన్ బి భీముడు. ఏకచక్ర నగరంలో పాండవులు ఎక్కడ దాక్కున్నారు? ఆప్షన్ ఏ బ్రాహ్మణుడి ఇంట్లో,
ఆప్షన్ బి రాజభవనంలో, ఆప్షన్ సి వనంలో, ఆప్షన్ డి గుహలో. సమాధానం ఆప్షన్ ఏ బ్రాహ్మణుడి ఇంట్లో. ద్రౌపదీ స్వయంవరం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి కాంపిల్యం, ఆప్షన్ సి ఇంద్రప్రస్థం, ఆప్షన్ డి ద్వారక. సమాధానం ఆప్షన్ బి కాంపిల్యం. ద్రౌపదీ స్వయంవరంలో ధనుర్విద్య పోటీ ఏమిటి? ఆప్షన్ ఏ మత్స్యభేదనం, ఆప్షన్ బి గురి చూడకుండా బాణం వేయడం, ఆప్షన్ సి 5 బాణాలు ఒకేసారి, ఆప్షన్ డి రింగ్ ద్వారా బాణం. సమాధానం ఆప్షన్ ఏ మత్స్యభేదనం. రాజసూయ యాగం ఎవరు చేశారు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి జరాసంధుడు. సమాధానం ఆప్షన్ బి యుధిష్ఠిరుడు. జరాసంధుడిని ఎవరు సంహరించాడు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. సమాధానం ఆప్షన్ బి భీముడు. దీని ఎవరు కాపాడాడు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి విదురుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి ధృతరాష్ట్రుడు. సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. పాండవులు ఎన్ని సంవత్సరాలు వనవాసం చెయ్యాలి? ఆప్షన్ ఏ 12 సంవత్సరాలు వనవాసం ప్లస్ 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఆప్షన్ బి 13 సంవత్సరాలు వనవాసం, ఆప్షన్ సి 5 సంవత్సరాలు, ఆప్షన్ డి 10 సంవత్సరాలు. సమాధానం ఆప్షన్ ఏ 12 సంవత్సరాలు వనవాసం ప్లస్ 1 సంవత్సరం అజ్ఞాతవాసం. వనవాసంలో భీముడు ఎవరిని కలిశాడు? ఆప్షన్ ఏ హనుమంతుడు, ఆప్షన్ బి గణేశుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ ఏ హనుమంతుడు. ప్రశ్నలు ఎవరితో జరిగాయి? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి ద్రౌపది. సమాధానం ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు. యక్షుడు నిజానికి ఎవరు? ఆప్షన్ ఏ ధర్మరాజు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి కృష్ణుడు. సమాధానం ఆప్షన్ ఏ ధర్మరాజు. కామ్యక వనంలో ఎవరు పాండవులను కలిశారు? ఆప్షన్ ఏ మార్కిండేయుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి ద్రుపదుడు. సమాధానం ఆప్షన్ ఏ మార్కిండేయుడు. మార్కిండేయుడు ఏ కథ చెప్పాడు? ఆప్షన్ ఏ నళోపాఖ్యానం, ఆప్షన్ బి రామాయణం, ఆప్షన్ సి సావిత్రి కథ, ఆప్షన్ డి యయాతి కథ. సమాధానం ఆప్షన్ సి సావిత్రి కథ. పర్వం ఎలా ముగిస్తుంది? ఆప్షన్ ఏ వనవాసం ముగింపుతో, ఆప్షన్ బి ద్యూత క్రీడతో, ఆప్షన్ సి రాజసూయ యాగంతో, ఆప్షన్ డి ఖాండవ దహనంతో. సమాధానం ఆప్షన్ ఏ వనవాసం ముగింపుతో. ఆదిపర్వం కథకుడు ఎవరు? ఆప్షన్ ఏ సౌతి, ఆప్షన్ బి వైశాంపాయనుడు, ఆప్షన్ సి సంజయుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ బి వైశాంపాయనుడు. ఆదిపర్వం కథ ఎవరికి చెప్పబడింది? ఆప్షన్ ఏ జనమేజయుడు, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి దుర్యోధనుడు. సమాధానం ఆప్షన్ ఏ జనమేజయుడు. ఆదిపర్వం ఎక్కడ మొదలైంది? ఆప్షన్ ఏ సర్పయాగం సమయంలో, ఆప్షన్ బి కురుక్షేత్ర యుద్ధంలో, ఆప్షన్ సి రాజసూయ యాగంలో, ఆప్షన్ డి ద్యూత క్రీడలో. సమాధానం
ఆప్షన్ ఏ సర్పయాగం సమయంలో. సర్పయాగాన్ని ఎవరు ఆపాడు? ఆప్షన్ ఏ ఆస్తికుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి కృష్ణుడు. సమాధానం ఆప్షన్ ఏ ఆస్తికుడు. ఆస్తికుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ జరత్కారు, ఆప్షన్ బి పరాశరుడు, సత్యవతి, ఆప్షన్ సి భరద్వాజుడు, ఆప్షన్ డి వశిష్ఠుడు. సమాధానం ఆప్షన్ ఏ జరత్కారు. మహాభారతం ఎన్ని శ్లోకాలు? ఆప్షన్ ఏ 1,00,000 శ్లోకాలు, ఆప్షన్ బి 75,000 శ్లోకాలు, ఆప్షన్ సి 50,000 శ్లోకాలు, ఆప్షన్ డి 24,000 శ్లోకాలు. సమాధానం ఆప్షన్ ఏ 1,00,000 శ్లోకాలు. మహాభారతం ఎన్ని పర్వాలు? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 19, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 15. సమాధానం ఆప్షన్ ఏ 18. ఆదిపర్వం మొదటి ఉపపర్వం ఏది? ఆప్షన్ ఏ అనుక్రమణిక పర్వం, ఆప్షన్ బి సంభవ పర్వం, ఆప్షన్ సి జతుగ్రహ పర్వం, ఆప్షన్ డి ఆస్తిక పర్వం. సమాధానం ఆప్షన్ ఏ అనుక్రమణిక పర్వం. శాంతనుడు గంగను వివాహం చేసుకోడానికి ఏ షరతుకు అంగీకరించాడు? ఆప్షన్ ఏ ఆమెను ఎప్పటికీ వదలకూడదు, ఆప్షన్ బి ఆమెకు రాజ్యమివ్వాలి, ఆప్షన్ సి ఆమె మాట ప్రశ్నించకూడదు, ఆప్షన్ డి ఆమెకు ఒక్క కుమారుడు మాత్రమే. సమాధానం ఆప్షన్ సి ఆమె మాట ప్రశ్నించకూడదు. భీష్ముడు కాశీ స్వయంవరంలో ఏమి చేశాడు? ఆప్షన్ ఏ ఒక్కరిని తీసుకొచ్చాడు, ఆప్షన్ బి ఎవర్నీ తీసుకురాలేదు, ఆప్షన్ సి ముగ్గుర్నీ అపహరించాడు, ఆప్షన్ డి యుద్ధం చేయకుండా వచ్చేశాడు. సమాధానం ఆప్షన్ సి ముగ్గుర్నీ అపహరించాడు. జయద్రథుడిని పాండవులు ఎందుకు విడిచిపెట్టారు? ఆప్షన్ ఏ దుశ్శల సోదరుడు కాబట్టి, ఆప్షన్ బి శక్తి లేదు, ఆప్షన్ సి కృష్ణుడు ఆదేశం, ఆప్షన్ డి భీష్ముడు ఆపాడు. సమాధానం ఆప్షన్ ఏ దుశ్శల సోదరుడు కాబట్టి. ఆదిపర్వంలో ప్రధాన సంఘటన ఏమిటి? ఆప్షన్ ఏ పాండవుల వనవాసం ప్రారంభం, ఆప్షన్ బి కురుక్షేత్ర యుద్ధం, ఆప్షన్ సి ద్రౌపది వస్త్రాపహరణం, ఆప్షన్ డి భీష్ముడి మరణం. సమాధానం ఆప్షన్ ఏ పాండవుల వనవాసం ప్రారంభం. గంగా శాంతనుడి కుమారులను ఎంతమందిని నదిలో పడేసింది? ఆప్షన్ ఏ 9 మందిని, ఆప్షన్ బి 6 ఆప్షన్ సి 8 మందిని, ఆప్షన్ డి 7. సమాధానం ఆప్షన్ డి 7. పాండురాజు ఏ ఋషి శాపం పొందాడు? ఆప్షన్ ఏ దుర్వాస, ఆప్షన్ బి కిందక ఋషి, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి విశ్వామిత్రుడు. సమాధానం ఆప్షన్ బి కిందక ఋషి. అర్జునుడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి వాయువు, ఆప్షన్ సి ధర్ముడు, ఆప్షన్ డి అశ్వినీ కుమారులు. సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రుడు. లక్కగృహం నుంచి పాండవులను ఎవరు కాపాడారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ సి విదురుడు. పాండురాజుకు ఎందుకు సంతానం కలగలేదు? ఆప్షన్ ఏ వ్యాధి వల్ల, ఆప్షన్ బి ఋషి శాపం వల్ల, ఆప్షన్ సి ఆరోగ్య సమస్య వల్ల,
ఆప్షన్ డి రాజ్య బాధ్యతలు. సమాధానం ఆప్షన్ బి రిషి శాపం వల్ల. దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరెలా వచ్చింది? ఆప్షన్ ఏ శాంతనుడు పెట్టాడు. ఆప్షన్ బి గంగ ఇచ్చింది. ఆప్షన్ సి బ్రహ్మ ఇచ్చాడు. ఆప్షన్ డి భయంకర ప్రతిజ్ఞ కారణంగా. సమాధానం ఆప్షన్ డి భయంకర ప్రతిజ్ఞ కారణంగా. కాశీరాజు కుమార్తెలు ఎవరు? ఆప్షన్ ఏ కుంతి, మాద్రి, గాంధారి. ఆప్షన్ బి ద్రౌపది, సుభద్ర, ఉత్తర. ఆప్షన్ సి అంబ, అంబిక, అంబాలిక. ఆప్షన్ డి సత్యవతి, గంగ, ఉలుపి. సమాధానం ఆప్షన్ సి అంబ, అంబిక, అంబాలిక. 8వ కుమారుణ్ణి గంగ పడేయకుండా శాంతనుడు ఆపాడు. ఆ బిడ్డ పేరేమిటి? ఆప్షన్ ఏ విచిత్రవీర్యుడు. ఆప్షన్ బి చిత్రాంగదుడు. ఆప్షన్ సి వ్యాసుడు. ఆప్షన్ డి దేవవ్రతుడు. సమాధానం ఆప్షన్ డి దేవవ్రతుడు. లక్కగృహంలో ఎవరు మరణించారు? ఆప్షన్ ఏ పాండవులు. ఆప్షన్ బి దుర్యోధనుడు. ఆప్షన్ సి ఒక నిషాద స్త్రీ మరియు ఆమె 5 కుమారులు. ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ సి ఒక నిషాద స్త్రీ మరియు ఆమె 5 కుమారులు. పాండవులు హస్తినాపురానికి ఎవరితో వచ్చారు? ఆప్షన్ ఏ మాద్రి. ఆప్షన్ బి గాంధారి. ఆప్షన్ సి కుంతి. ఆప్షన్ డి సత్యవతి. సమాధానం ఆప్షన్ సి కుంతి. గాంధారికి ఎంతమంది సంతానం? ఆప్షన్ ఏ 5. ఆప్షన్ బి 101 మంది. ఆప్షన్ సి 100 మంది కౌరవులు ప్లస్ 1 కుమార్తె. ఆప్షన్ డి 108 మంది. సమాధానం ఆప్షన్ సి 100 మంది కౌరవులు ప్లస్ 1 కుమార్తె. నకుల సహదేవులు ఎవరి నుంచి జన్మించారు? ఆప్షన్ ఏ ఇంద్రుడు. ఆప్షన్ బి అశ్వినీ దేవతలు. ఆప్షన్ సి వాయువు. ఆప్షన్ డి ధర్ముడు. సమాధానం ఆప్షన్ బి అశ్వినీ దేవత. అంబ ఎవరిని ప్రేమించింది? ఆప్షన్ ఏ విచిత్రవీర్యుడు. ఆప్షన్ బి భీష్ముడు. ఆప్షన్ సి దుర్యోధనుడు. ఆప్షన్ డి సాల్వరాజు. సమాధానం ఆప్షన్ డి సాల్వరాజు. వ్యాసుడు అంబికకు జన్మించినవాడు ఎవరు? ఆప్షన్ ఏ పాండుడు. ఆప్షన్ బి విదురుడు. ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. ఆప్షన్ డి యుయుత్సుడు. సమాధానం ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. పాండురాజు ఎందుకు పాలిపోయిన రంగులో పుట్టాడు? ఆప్షన్ ఏ అంబాలిక భయంతో పాలిపోయింది కాబట్టి. ఆప్షన్ బి వ్యాసుడు శాపమిచ్చాడు. ఆప్షన్ సి జన్మతః అలాగే. ఆప్షన్ డి వ్యాధి వల్ల. సమాధానం ఆప్షన్ ఏ అంబాలిక భయంతో పాలిపోయింది కాబట్టి. వ్యాసుడు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ హస్తినాపురంలో. ఆప్షన్ బి యమునా ద్వీపంలో. ఆప్షన్ సి గంగా తీరంలో. ఆప్షన్ డి బదరీకాశ్రమంలో. సమాధానం ఆప్షన్ బి యమునా ద్వీపంలో. ద్రోణుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు. ఆప్షన్ బి భరద్వాజుడు. ఆప్షన్ సి విశ్వామిత్రుడు. ఆప్షన్ డి పరాశరుడు. సమాధానం ఆప్షన్ బి భరద్వాజుడు. సత్యవతి పూర్వం ఎవరితో కుమారుణ్ణి కన్నది? ఆప్షన్ ఏ వశిష్ఠుడు. ఆప్షన్ బి పరాశర మహర్షి. ఆప్షన్ సి శాంతనుడు. ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ బి పరాశర మహర్షి. సత్యవతి తండ్రి ఏ షరతు పెట్టాడు? ఆప్షన్ ఏ భీష్ముడు చనిపోవాలి. ఆప్షన్ బి రాజ్యం సగమివ్వాలి. ఆప్షన్ సి ఆమె కుమారులే రాజులు కావాలి. ఆప్షన్ డి భీష్ముడు వివాహం చేసుకోవాలి. సమాధానం
ఆప్షన్ సి ఆమె కుమారులే రాజులు కావాలి. ద్రోణుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి భరద్వాజుడు, ఆప్షన్ సి విశ్వామిత్రుడు, ఆప్షన్ డి పరాశరుడు. సమాధానం ఆప్షన్ బి భరద్వాజుడు. ఖాండవ వనంలో ఎవరు బతికాడు? ఆప్షన్ ఏ తక్షకుడు, ఆప్షన్ బి అశ్వసేనుడు, ఆప్షన్ సి మయుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ సి మయుడు. శిశుపాలుడిని ఎవరు సంహరించాడు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. అర్జునుడు చిత్రాంగదను ఎక్కడ వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ మణిపురం, ఆప్షన్ బి ద్వారక, ఆప్షన్ సి ఇంద్రప్రస్థం, ఆప్షన్ డి పాంచాలం. సమాధానం ఆప్షన్ ఏ మణిపురం. ద్రౌపది స్వయంవరంలో విజేత ఎవరు? ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి శల్యుడు. సమాధానం ఆప్షన్ బి అర్జునుడు. హిడింబి ఎవరిని వివాహం చేసుకుంది? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి యుధిష్ఠిరుడు, ఆప్షన్ డి సహదేవుడు. సమాధానం ఆప్షన్ బి భీముడు. దేవవ్రతుడు తన తండ్రి కోసం ఎన్ని భయంకర ప్రతిజ్ఞలు చేశాడు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 4. సమాధానం ఆప్షన్ బి 2. మయుడు పాండవులకు ఏమి నిర్మించాడు? ఆప్షన్ ఏ లాక్షాగృహం, ఆప్షన్ బి మాయాసభ, ఆప్షన్ సి గద, ఆప్షన్ డి ఇంద్రప్రస్థం. సమాధానం ఆప్షన్ బి మాయాసభ. అర్జునుడు ఎవరి నుంచి పాశుపతాస్త్రం పొందాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి విష్ణువు, ఆప్షన్ డి బ్రహ్మ. సమాధానం ఆప్షన్ బి శివుడు. అర్జునుడు ఉలూపి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇరవాన్, ఆప్షన్ బి భబ్రువాహనుడు, ఆప్షన్ సి అభిమన్యుడు, ఆప్షన్ డి ఘటోత్కచుడు. సమాధానం ఆప్షన్ ఏ ఇరవాన్. మాద్రి ఎందుకు సహగమనం చేసింది? ఆప్షన్ ఏ పాండురాజుతోనే తప్పు జరిగిందని బాధపడి, ఆప్షన్ బి కుంతి బలవంతం చేసింది, ఆప్షన్ సి రాజ్యం కోసం, ఆప్షన్ డి శాపం వల్ల. సమాధానం ఆప్షన్ ఏ పాండుడితోనే తప్పు జరిగిందని బాధపడి. అర్జునుడు ఉరూపిని ఎక్కడ వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ నాగలోకం, ఆప్షన్ బి మణిపురం, ఆప్షన్ సి ద్వారక, ఆప్షన్ డి పాతాళం. సమాధానం ఆప్షన్ ఏ నాగలోకం. భీముడు ఎవరినుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ వాయుదేవుడు, ఆప్షన్ బి ధర్ముడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి సూర్యుడు. సమాధానం ఆప్షన్ ఏ వాయుదేవుడు. ఏకలవ్యుడు ద్రోణుడికి గురుదక్షిణగా ఏమిచ్చాడు? ఆప్షన్ ఏ రాజ్యం, ఆప్షన్ బి కుడిచేతి బొటనవేలు, ఆప్షన్ సి ధనం, ఆప్షన్ డి ఆయుధాలు. సమాధానం ఆప్షన్ బి కుడిచేతి బొటనవేలు. పరాశరుడు సత్యవతీ కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ విదురుడు, ఆప్షన్ బి సుకుడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ సి వ్యాసుడు. వంశం కొనసాగించడానికి సత్యవతి ఎవరిని పిలిచింది? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి పరాశర మహర్షి, ఆప్షన్ డి విదురుడు. సమాధానం
ఆప్షన్ బి వ్యాసుడు. ద్యూత క్రీడలో శకుని ఎవరి తరపున ఆడాడు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి దుర్యోధనుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఆప్షన్ బి దుర్యోధనుడు. ద్రోణుడు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ గంగాతీరంలో, ఆప్షన్ బి హస్తినాపురంలో, ఆప్షన్ సి ద్రోణ కుండలో, ఆప్షన్ డి యమునా ద్వీపంలో. సమాధానం ఆప్షన్ సి ద్రోణ కుండలో. లక్కగృహం ఎక్కడ కట్టబడింది? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థం, ఆప్షన్ సి వారణావతం, ఆప్షన్ డి కాంపిల్యం. సమాధానం ఆప్షన్ సి వారణావతం. అర్జునుడు వనవాసంలో ఎక్కడికి వెళ్ళాడు? ఆప్షన్ ఏ హిమాలయాలు, ఆప్షన్ బి ద్వారక, ఆప్షన్ సి కాశీ, ఆప్షన్ డి మణిపురం. సమాధానం ఆప్షన్ ఏ హిమాలయాలు. అర్జునుడు చిత్రాంగద కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అభిమన్యుడు, ఆప్షన్ బి బభ్రువాహనుడు, ఆప్షన్ సి ఇరావాన్, ఆప్షన్ డి ఘటోత్కచుడు. సమాధానం ఆప్షన్ బి బభ్రువాహనుడు. అర్జునుడు సుభద్రను ఎలా వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ స్వయంవరం, ఆప్షన్ బి హరణం, ఆప్షన్ సి గాంధర్వ వివాహం, ఆప్షన్ డి రాక్షస వివాహం. సమాధానం ఆప్షన్ డి రాక్షస వివాహం. ద్రౌపది వస్త్రాపహరణం ఎవరు చేశారు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి దుశ్శాసనుడు, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ బి దుశ్శాసనుడు. విచిత్రవీర్యుడు ఎలా మరణించాడు? ఆప్షన్ ఏ యుద్ధంలో, ఆప్షన్ బి విషంతో, ఆప్షన్ సి క్షయవ్యాధితో, ఆప్షన్ డి వృద్ధాప్యంలో. సమాధానం ఆప్షన్ సి క్షయవ్యాధితో. శాంతనుడు సత్యవతి దంపతులకు ఎవరు జన్మించారు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు మరియు పాండుడు, ఆప్షన్ బి భీష్ముడు మరియు విదురుడు, ఆప్షన్ సి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు, ఆప్షన్ డి దుర్యోధనుడు మరియు భీముడు. సమాధానం ఆప్షన్ సి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు. ద్యూత క్రీడలో పాండవులు ఏమి కోల్పోయారు? ఆప్షన్ ఏ రాజ్యం, స్వేచ్ఛ, ద్రౌపది, ఆప్షన్ బి ఆయుధాలు మాత్రమే, ఆప్షన్ సి ధనం మాత్రమే, ఆప్షన్ డి భీష్ముడి సహాయం. సమాధానం ఆప్షన్ ఏ రాజ్యం, స్వేచ్ఛ, ద్రౌపది. పాండురాజు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ గాంధారి మరియు ద్రౌపది, ఆప్షన్ బి కుంతి మరియు మాద్రి, ఆప్షన్ సి సుభద్ర మరియు ఉత్తర, ఆప్షన్ డి అంబిక మరియు అంబాలిక. సమాధానం ఆప్షన్ బి కుంతి మరియు మాద్రి. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.